వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. డొనాల్డ్ ట్రంప్ ఒక పెద్ద ప్లాన్ వేశాడు. దాన్ని ఇరాన్ తిప్పికొట్టేసింది. అవును, ఊహించని విధంగా ఇరాన్ ఆ నక్కజిత్తుల ప్లాన్ను తిప్పికొట్టింది. ఇరాన్ అమెరికా యుద్ధంలో డొనాల్డ్ ట్రంప్ ఫస్ట్ నుంచి అన్ని రకరకాల విన్యాసాలు నక్కజిత్తులు వేస్తూనే ఉన్నాడు. చర్చలు అంటాడు, దాడులు చేస్తాడు. ఇవన్నీ అందరికీ తెలిసిందే. కానీ తాజాగా ఒక పెద్ద స్కెచ్ వేశాడు ట్రంప్. ఆ ట్రంప్ వేసిన స్కెచ్ను ఇరాన్ తుత్తునీరు చేసింది. ఇరాన్ ట్రంప్ మాయలో పడలేదు, ట్రంప్ కోరుకున్నట్టుగా చేయలేదు. అదేంటో తెలుసా? బక్రీద్ టైంలో, హజ్ ప్రార్థనలు జరుగుతున్న టైంలో ఎవరు ఊహించని విధంగా ఇరాన్పై అమెరికా దాడులు చేసింది. ఎందుకు చేసింది? ఒకవైపు చర్చలు జరుగుతున్నాయి. చర్చలు జరుగుతున్నా కూడా ఇరాన్పై అమెరికా దాడి ఎందుకు చేసిందంటే దీని వెనుక ట్రంపోడి నక్కజిత్తుల మాస్టర్ ప్లాన్ ఉంది. అమెరికా ఇరాన్పై దాడి చేస్తే ఇరాన్ ఏం చేస్తుంది? అమెరికా స్థావరాలున్న గల్ఫ్ దేశాలపై దాడి చేస్తుంది. ఇలా ఇరాన్ గల్ఫ్ దేశాలపై దాడి చేస్తే హజ్ యాత్ర సమయంలో, హజ్ ప్రార్థనలు జరుగుతున్న సమయంలో, బక్రీద్ పండుగ సమయంలో ఇరాన్ అరబ్ దేశాలపై దాడి చేస్తే ఏమవుతుంది? ఆ దేశాల మధ్య వాతావరణం తీవ్ర ఉద్రిక్తంగా మారుతుంది. అరబ్ దేశాలు ఇరాన్పై దాడికి చేసే ప్లాన్ ఉంటుంది. ఆ దేశాల సంబంధాలు దెబ్బ కొట్టే అవకాశం ఉంటుంది. అంటే ఇరాన్ గల్ఫ్ దేశాల మధ్య ఈ మాత్రం ఉన్న సామరస్యం ఉందో లేదో పక్కన పెడితే పరిస్థితి మాత్రం చేయి దాటేలా ఉండేందుకు అమెరికా స్కెచ్ వేసింది. అంటే ట్రంప్ స్కెచ్ వేశాడు. ఇదే కారణంగా బక్రీద్ పండుగ ముందే ఇరాన్పై దాడి చేశారు. కానీ ఇరాన్ ఏం చేసింది? ఇరాన్ అమెరికా మాస్టర్ ప్లాన్ను తిప్పికొట్టింది. అరబ్బు దేశాలపై ఇరాన్ ఏ మాత్రం దాడి చేయలేదు. అరబ్బు దేశాల సైనిక స్థావరాల నుంచే ఇరాన్పై దాడి జరిగిందని ప్రచారం జరుగుతున్నా దానిపై క్లారిటీ లేదు. కానీ ఇరాన్ అలా స్పందించలేదు. అంతేకాదు, అమెరికాపై దాడికి దిగింది. అమెరికా వార్షిప్లపై దాడి చేసింది. అమెరికా డ్రోన్లను కూల్చేసింది. అత్యాధునిక అమెరికా విమానాన్ని దెబ్బకొట్టింది. అంటే అమెరికా దాడి చేస్తే అమెరికాపైనే దాడి చేసింది. కానీ రొటీన్గా ఎప్పుడు జరిగేలా, ఎప్పుడు గల్ఫ్ దేశాలపై విరుచుకుపడే ఇరాన్ ఈసారి అలా చేయలేదు. అలా చేస్తుందని ట్రంప్ ఊహించాడు. కానీ ఇరాన్ అలా చేయలేదు. గల్ఫ్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కల్పించి ఆ దేశాలు కొట్టుకునేలా మాస్టర్ ప్లాన్ వేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఇరాన్ ఈ రకంగా బుద్ధి చెప్పింది. గల్ఫ్ దేశాలపై ఎలాంటి దాడి చేయలేదు. హర్ముజ్ జలసంధిలో అమెరికా విమానాలపైనే, అమెరికా వార్షిప్లపైనే దాడి చేసింది. కానీ ట్రంప్ కోరుకున్నట్టుగా అరబ్ దేశాలపై దాడి చేయలేదు. అలా దాడి చేస్తే పరిస్థితి వేరేలా ఉండదు. ఇది పండగ సమయం, హజ్ యాత్ర సమయం. ఈ టైంలో దాడి చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఇరాన్కు తెలుసు. అమెరికోడి ట్రంప్ మైండ్లో ఏముందో కూడా ఇరాన్కు తెలుసు. అందుకే అరబ్బు దేశాల జోలికి పోలేదు. అమెరికా పైన విరుచుకుపడింది. అమెరికా వార్షిప్లపైన విరుచుకుపడింది. అమెరికా విమానాలపై విరుచుకుపడింది. అమెరికా డ్రోన్లను కూల్చేసింది. ఇది ట్రంపోడు ఊహించని పరిణామం. ఇరాన్ గల్ఫ్ దేశాలపై విరుచుకుపడుతుందేమో అంటూ ఆశపడిన ట్రంపోడికి ఇరాన్ ఈ రకంగా బుద్ధి చెప్పింది.